హై వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కమెంట్స్ కూడా చేస్తూ ఉండండి. అయితే సుల్తాన్ హుర్రెం ఇద్దరు కలిసిపోయారు కదా మళ్ళీ. అయితే సుల్తాన్ పడుకుని హాయిగా ఉంటారు. అయితే హుర్రెం ఆలోచిస్తూ ఉంటుంది, ఇప్పుడు మెహ్మద్ చనిపోయాడు కదా, సో మనీసా అంటే మెయిన్ ఏదైతే సంజయ్కి అంటే ఎవరైతే ఉన్నారో అది ఖాళీ అయిపోయిందనమాట. సో అదే త్రోన్కి అంటే ఎవరైతే నెక్స్ట్ ప్రిన్స్ ఉన్నారో అది ఆ సంజయ్ నుంచే వెళ్తారనమాట. సో ఇక్కడ హుర్రెం అడిపిస్తూ ఉంటుందన్నమాట, ఒక మంత్రగత్తెని పిలిపించి ఎవరవుతారు అంటే నీ కొడుకులు నా కొడుకులేనా అంటే నీ కొడుకులే, కాకపోతే చాలా రక్తం కనబడుతుంది, నాకు బ్లడ్ చాలా ఫ్లో అవుతుంది అని చెప్తుంది అనమాట ఆమె. అంటే హుర్రెం కొడుకులే థ్రోన్ మీద ఉంటారు అని చెప్తుంది. అయితే ఇక్కడ ముస్తఫాకి లెటర్ వస్తుంది అనమాట, మిమ్మల్ని సుల్తాన్ కలవడానికి పిలుస్తున్నారు అని చెప్పి. అయితే ఇప్పుడు కొడుకులందరినీ పిలిపిస్తుంటాడనమాట. అయితే ముస్తఫాకు కూడా అలాగే లెటర్ వస్తుంది, బయలుదేరుతాడు. అయితే ఇక్కడ హుర్రెం ఏమో సుంబులాతో వెళ్తూ ఉంటుంది అండ్ వాళ్ళు ఒక రహస్య మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అంటే కౌన్సిల్లో మాట్లాడుకునే మ్యాటర్స్ అన్నీ సీక్రెట్గా వినడానికి హుర్రెము ఒక సీక్రెట్ ఛాంబర్ లాగా అరేంజ్ చేసుకుంటుంది. అది ఎవరికి తెలియదు అనమాట. అందు లోపల నుంచి స్టెప్స్ ఉండి అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారో వినిపిస్తాయి అన్నమాట. ఓన్లీ సుంబుల్కి తన సర్వెంట్ ఫరియేకి తెలుసు. అయితే ఇక్కడ సుల్తాన్ ఏమో మామూలుగా ఉంటారు, ఆయన ఎవరిని చేద్దామని డిసైడ్ అవుతూ ఉంటారు. ఈలోపు మన హిజిర్ పాషా వస్తాడనమాట. వచ్చేసి ఈయన ముస్తఫాకి చాలా పెద్ద ఫ్యాన్ కదా, సో రుస్తెంతో అంటూ ఉంటాడు ఎవరవుతారో క్రౌన్ ప్రిన్స్ అంటే సుల్తాన్ డిసైడ్ చేస్తారు అని రుస్తెం అంటాడనమాట. అయితే సుల్తాన్ ఏమో ఒక లెటర్లో అతను డెసిషన్ రాసేసి ఒక బాక్స్లో పెట్టేసి సీల్ చేసి పెడతాడనమాట. అంటే అది ఏంటి అంటే మనకి ఎవరు ప్రిన్స్ అవుతారు నెక్స్ట్ మెయిన్ది అనేది. అయితే ఇక్కడ హుర్రెం ఏమో మీరు బయటకు వచ్చేస్తుంది అనమాట. కౌన్సిల్ మీటింగ్ అవగానే వచ్చేసి రుస్తెం పాషాను కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండు, అతను ఏం చెప్తున్నాడో అని అంటుంది అనమాట. సో ఈ టైంలో మెహ్మద్ చనిపోయేటప్పటికి ఆయనకి ఆమె అందరి మీద డౌట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి బాయిజిద్ లాస్ట్, అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, ఇతను లాస్ట్ కొడుకు అనమాట బాయిజిద్. దీనికి సలీంకి ఎప్పుడు గొడవలు అవుతుంటాయి కదా అతను. అయితే నాసు ఎఫెండీని ఏదో ఆట పట్టించి ఇద్దరు కలుసుకోవడం అనేది మనకు చూపిస్తారు. అంటే ఇప్పుడు సుల్తాన్ అందరు ప్రిన్సెస్ని పిలిచాడు కదా, సో అందరూ ఎంటర్ అవుతారు అనమాట మెయిన్ ప్యాలెస్కి. అయితే హుర్రెం అటు నుంచి వెళ్తూ ఉంటుంది సులైమాన్ని కలవడానికి. సో వెళ్ళి కలుసుకొని ఇట్లా సిహంగీర్ ఉన్నాడు కదా, తనకి అంటే క్రౌన్ సెరమనీ అంటారు కదా, అంటే ఓత్ తీసుకుంటారు కదా సోల్జర్గా, ఆ సెరమనీ అనమాట. సో దానికి ప్రిపేర్ అవుతుంటారు. అండ్ సిహంగీర్ ఏమో ఇట్లా చాలా బాధపడుతూ అన్కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి ఇద్దరు బాధపడుతుంటాడు. పాపం సిహంగీర్కి ఎంత పెయిన్ భరిస్తున్నాడు అని చెప్పి. అయితే ఇక్కడ సెలీం ఇతనేమో చాలా వ్యసనపరుడు అనమాట, లేడీస్ ఇంకా మందు ఈ రెండు పిచ్చి ఉన్న ప్రిన్స్ తిను. అయితే మిహ్రిమా వచ్చేస్తుంది, తను వస్తాడు కానీ ఈమెమో సెలీంకి మెయిన్ అంటే ఖలీఫా అంటారు కదా తను అనమాట అమ్మాయి. అయితే వచ్చి లేపుతూ ఉంటుంది ఆ పక్కనున్న అమ్మాయిని, సెలీంతో ఉన్న అమ్మాయిని లేపి వెళ్ళి డ్రెస్ అవ్వు అని చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరంటే ఎప్పుడు సెలీంతో ఆ అమ్మాయే ఉంటూ ఉంటుంది అనమాట. అయితే మిహ్రిమా లోపలికి వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి సెలీం లేచి ఇది నాన్నగారి ప్లేస్, జాగ్రత్తగా ఉండి అంటుంది. అయితే సిహంగీర్ సెరమనీకి డ్రెస్సింగ్ అది రెడీ అవుతుంటుంది. అయితే అతను మాత్రం అద్దంలో చూసుకుని బాధపడుతూ ఉంటాడు తనని తాను, అంటే గూన్ అది ఉంటుంది కదా, అందుకని పాపం చాలా ఇదవుతూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ ముస్తఫా వస్తూ ఉంటే దారిలో కొంతమంది జానిసరీస్ ఆపేస్తారనమాట. అయితే ఇక్కడ సెలీం ఏమో అలాగే తాగేసిన మత్తులో లేచి వాళ్ళ అమ్మని పలకరించడానికి వస్తాడు, అంటే ఫ్రెష్ అయ్యి. అయితే మిహ్రిమాకి నచ్చదనమాట, ఇతను చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాడని సెలీం ఒకడు. అయితే ఇక్కడ జానిసరీస్ ఎందుకు ఆపారని అడిగితే వాళ్ళందరూ ఏమో మేము ముస్తఫాకే సపోర్ట్ చేస్తున్నాం, అతనితో పాటు వస్తాం మేము అని అంటాడు. అంటే ప్యాలెస్కి వెళ్ళడానికి మీతో మేము కూడా వస్తాం, మీ వెనకాల మేమందరం మీకు సపోర్ట్ అని చెప్తే ఇక్కడ మాహిదేవరని పొంగిపోతుంటుంది, తప్ప నా కొడుకుని ఇచ్చేయడానికి ఎంతమంది వచ్చారు అని. అయితే ఇక్కడ తలసికలి చెప్తాడు, వాళ్ళందరినీ తీసుకుని వెళ్తే బాగోదు, అదేదో సుల్తాన్కి ఎగెనెస్ట్గా ఉంటుందేమో అంటే వాళ్ళ మాటని నేనెందుకు తిరస్కరించాలి, రమ్మను అంటాడు ముస్తఫా. అయితే ఇక్కడ బాయిజిద్ ఎంటర్ అవుతాడు, వాళ్ళ అమ్మని కలిసి వాళ్ళ అమ్మకి ఏదో మంచి బ్రోచ్ ఏదో గిఫ్ట్గా ఇస్తాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది హుర్రెం. అండ్ సెలీం మాత్రం ఏం తేడా అనమాట. మిహ్రిమా అడుగుతుంది, మరి నాకేం తెచ్చావంటే నీకు ఒక మంచి మేయర్ని తీసుకొచ్చానంటే మిహ్రిమా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మిహ్రిమాకి బాయిజిద్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే సెలీం చాలా ఇర్రెస్పాన్సిబుల్గా అంటే సుల్తాన్కి తగ్గ కొడుకు అనిపించుకోడు అనమాట. అయితే ఇక్కడ మాహిదేవరన్ కూడా ఎంటర్ అయిపోతుంది, అందరినీ పలకరిస్తుంటుంది గుల్ఫెమ్ని వాళ్ళని. అయితే ఈమెకి కొంచెం బాధ ఉంటూ ఉంటుంది, మెహ్మద్ని చంపేసింది కదా,
ఫస్ట్ ఈమె స్టార్ట్ చేసింది కదా. అయితే మిహిర్మా ఏమో ఎలా అయినా బాయిజిద్కే రావాలి, తనే ఆ మనీసాకి వెళ్ళాలి అని రుస్తెంతో చెప్తూ ఉంటుంది. అయితే ఇక్కడ అన్నదమ్ములు అందరూ కలుస్తారనమాట, సిహంగిర్ సెరమనీకి వస్తారనమాట, ముస్తఫాని కూడా కలుస్తారు. అయితే ఈలోపు రుస్తెం పాషా సర్వెంట్ వచ్చి ముస్తఫా ఏమో చాలా థౌజండ్స్ ఆఫ్ జానిసరీస్ని వెనకేసుకుని వచ్చాడు ప్యాలెస్ కంటే, రుస్తెము ఓకే ఇదే సుల్తాన్కి ఇన్ఫామ్ చేయాలి అనుకుంటాడు. అయితే మిహిర్మా ఏమో అమ్మ నేను నీకోసం చాలాసేపు చూసాను, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే తను ఒక సీక్రెట్ ప్లేస్కి వెళ్ళింది కదా, అది మిహిర్మాకు కూడా చెప్పదనమాట. అవన్నీ ఏం లేదు, నేను ఏం లేదు, అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని దాటేసేస్తుంది అనమాట. అయితే సుల్తాన్ని కలవడానికి 4 కొడుకులు వెళ్తారనమాట. అయితే సుల్తాన్ ఏమో మిమ్మల్ని అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది, నా డెసిషన్ చెప్తాను అని అంటాడు. రుస్తెం పాషా వచ్చి ఇలా జానిసరీస్ అందరూ ముస్తఫాని తోడు పెట్టుకుని వచ్చారంట అని చెప్తాడనమాట. అయితే హుర్రెం ఏమో జాగ్రత్తగా ఉండాలి మనం అంటది. అయితే సిహంగీర్ సెరమనీ స్టార్ట్ అయిపోద్ది. బట్ పాపం సిహంగీర్ అంతమంది జనాన్ని ఫేస్ చేయడం అండ్ తను చాలా లో కాన్ఫిడెంట్గా ఉండడం అండ్ అంత పెద్ద సుల్తాన్కి ఇలాంటి కొడుక అని చాలామంది ఇదవుతారని చాలా ఆలోచనలతో పాపం అనీజీగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాడు. అయితే సుల్తాన్ ఆయనకి హెల్ప్ చేసి స్వాడ్ని అందిస్తారనమాట. అయితే ఇక్కడ మాహిదేవ్రనేమో ఎవరి భారమో పాపం ఆ బిడ్డ మీద పడింది అని హుర్రంని అంటుంది అనమాట. అంటే హుర్రం ఏమో కోపం వచ్చి నేను నీలాగా కాదు, డైనాసిటీ బ్లడ్ నా చేతికి ఇప్పటిదాకా అంటలేదు, నీలాంటి పాపం నేను చేయలేదు అని అంటది. గుల్ఫేమ్ అంటది ఏంటి తను ఏమంటుంది అంటే మాహిదేవ్రని తలెత్తుకోలేదనమాట. అంటే మెహమద్ని చంపిన విషయం తెలిసిపోతుంది. అయితే సిహంగిర్ దగ్గరికి వెళ్ళి చాలా బాగా చేసావని తన కొడుకుని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అయితే అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. అయితే రుస్తెం పాషా ఏమో కావాలని ముస్తఫా చాలా జానిసరీస్ సపోర్ట్ ఉంది, ఈరోజు ఒక 1000 చాలామంది జానిసరీస్ వెనకాల వచ్చారు ముస్తఫాకి అని సుల్తాన్ ముందు చెప్తాడు. అయితే సుల్తాన్ కొంచెం సీరియస్ అవుతాడనమాట. ఏం మాట్లాడు, ముస్తఫా కూడా సైలెంట్గా ఉంటాడు. అయితే ఇక్కడ ఈమె దిల్షా ఖాతున్ అని ఈమె సలీం క్లోజ్ అమ్మాయి అనమాట. అంటే తన ఏమంటారు కాన్కుబైన్. అయితే తన కాన్కుబైన్ని పిలిపిస్తుంది హుర్రెం. పిలిపించి తిను కాదు నాకు ఒక అమ్మాయిని మంచి అమ్మాయిని సెలెక్ట్ చేయాలి అంటుంది. అయితే అమ్మాయి నా మాట వినాలి అని. ఈలోపే మనకి కొంతమంది కొత్తగా వచ్చిన స్లేవ్స్ని చూపిస్తారనమాట. ఈ హిజర్ పాషా ఉన్నాడు కదా, షిప్పుల్లో తిరుగుతాడు, ఆయన మళ్ళీ అమ్మాయిలను తీసుకొస్తాడు. అందులో ఈ అమ్మాయి పేరేమో సిసిలియా అనమాట. ఈ అమ్మాయి వెనిస్ నుంచి వచ్చింది. ఈ అమ్మాయి చాలా రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అనమాట. తన సర్వెంట్ ఇద్దరిని తీసుకొచ్చేస్తారు, ఆ అమ్మాయి సర్వెంట్ని. అయితే ఆ అమ్మాయి దారిలో హుర్రెం వెళ్తుంటే అడ్డుపడిపోయి నేను వెళ్ళిపోవాలి ప్లీజ్, నేను ఈ స్లేవరీలో బతకలేనంటే ఇక్కడికి వచ్చాక అందరూ స్లేవ్సే అని చెప్పి హుర్రెం అంటది. అయితే ఇక్కడ సుల్తాన్ ఆలోచిస్తూ ఉంటాడు ముస్తఫా ఏంటి ఇలా అని. అయితే ఇక్కడ కిందనేమో సేలిం బాయిజిద్ వాళ్ళిద్దరికి ఇంకా ఫైట్ సాగుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరు ఫైర్ ఎప్పటికీ తగ్గదనమాట, మళ్ళీ గొడవలు ఆడుకుంటూ ఉంటారు. అయితే సుల్తాన్ ఈలోపు తిరిగితే మాహిదేవ్రన్ తన మనవరాలు ముస్తఫాకి ఒక కూతురు ఉంటుంది కదా, తనని తీసుకొచ్చి సుల్తాన్ దగ్గర తీసుకొస్తుంది మామూలుగా పరిచయం అన్నట్టు. అయితే ఇక్కడ బార్బరోసా అంటే ఈయన హిజర్ పాషాని బార్బరోసా అని కూడా అంటారు. ఆయన దగ్గరికి ముస్తఫా వెళ్ళి మా నాన్న ఈసారి ఎవరిని డిసైడ్ చేస్తారో ఈసారి నాకు మనీసా ఇస్తారేమో అని అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే మీరే డిజర్వ్డ్ క్యాండిడేట్ అని ఇతను అంటాడనమాట. అయితే ఇక్కడ సిసిలియా గుర్తు తెచ్చుకుంటుంటుంది, ఒక అమ్మాయి వచ్చింది అన్నాం కదా స్లేవ్ కింద. యాక్చువల్లీ తన స్లేవ్ తను అంత మంచిగా ఒక రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. అమ్మాయి ఒక ప్రిన్సెస్ లాగే బతికింది. అయితే ఇక్కడికి స్లేవ్ కింద వచ్చేసేటప్పటికి ఆమె తట్టుకోలేకపోతుంటుంది ఆ స్నానాలు గదులు అవన్నీ. ఈ అమ్మాయి ఏమో వలేరియా అని చెప్పి తన సర్వెంట్, వీళ్ళిద్దరిని కలిపి పట్టుకొస్తారు. కానీ ఇక్కడ అందరూ స్లేవ్సే, ఈవెన్ తిను ప్రిన్సెస్లో బ్రతికినా కూడా ఇక్కడ తనతో పాటు తన స్లేవ్తో పాటు తను స్లేవే అనమాట. తను తట్టుకోలేకపోతుంది, ఎలా బయటపడాలి అని చూస్తూ ఉంటుంది. ఈలోపు మాహిదేవ్రన్ కొడుకుని కన్విన్స్ చేస్తూ ఉంటుంది తప్పకుండా నిన్నే ఎంచుకుంటారు మీ నాన్న అని. సరే చూద్దాం అనుకుంటూ ముస్తఫా కూడా రెడీగా ఉంటాడు. అయితే ముస్తఫాని పిలుస్తాడు అనమాట సుల్తాన్. ఏంటి అంటే నువ్వు అలా అంతమంది సోల్జర్స్ని వెనకేసుకుని రావడంలో నీ ఉద్దేశం ఏంటి అంటే ఏం లేదు, వాళ్ళు నాకు వస్తానని చెప్పారు అందుకనే తీసుకొచ్చాను, అందుకనే నాకు వేరే ఉద్దేశం ఏం లేదు అని, రివాల్ట్ ఏం కాదు అన్నట్టు ఏదో మాట్లాడతాడు. అయితే ఇంకా సరే అని వెళ్ళిపోతుంటే ఈలోపు హుర్రెం ఎదురయ్యి హుర్రెంకి చాలా కోపం ఉంటుంది అనమాట ముస్తఫా పైన. అంటే ముస్తఫా మాహిదేవ్రన్ ఇద్దరు కలిపే మెహమద్ని చంపించారేమో అన్నట్టు ఏదో మాట్లాడుతుంటే ముస్తఫా ఏమో తను నాకు తమ్ముడే అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. అయితే హుర్రెం ఏమో వస్తుంది అనమాట.
సుల్తాన్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, సిహంగీర్ చాలా ఇదిగా ఉన్నాడని. ఈలోపు ఈ అమ్మాయిని చూపిస్తారు. తనకి డ్రీమ్లో వాళ్ళంతా మంచిగా డిన్నర్ చేస్తుంటే సడన్గా ఈ ఒట్టోమన్ సోల్జర్స్ వచ్చి మొత్తం వానిష్ చేసేసి ఈ అమ్మాయిని తన సర్వెంట్ని ఎత్తుకుని వచ్చేయడం అవన్నీ గుర్తొస్తుంటాయి కళ్ళలో. వచ్చి ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏడుస్తూ పాపం ఈ స్లేవరీ తను తట్టుకోలేక కట్ చేసేసుకుంటుంది, హ్యాండ్ని కట్ చేసుకుని చనిపోవాలనుకుంటుంది. అయితే అందరూ అరుస్తుంటే అటుగా పాస్ అవుతున్న సెలీం తన్ని హెల్ప్ చేసి రూమ్లోకి తీసుకెళ్తాడు, అంటే అదే డాక్టర్ దగ్గరికి. అయితే ఈ విషయం హుర్రంకి తెలిసి ఇలా చేసుకుంది అని తెలుస్తుంది అనమాట. అంటే అన్నీ తన నోటీస్కి వస్తాయి కదా. ఈ అమ్మాయి ఏమో లేచి చూస్తే సేలిం ఖలీఫా ఉంది కదా ఈ అమ్మాయి, తను చెప్తుంది నువ్వు అలా సూసైడ్ కాదు, ఎలా అయినా ప్రిన్సెస్కి దగ్గరైతే నువ్వు కూడా హుర్రం సుల్తాన్ అలా అవుతావు అని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ సుల్తాన్ ఏమో మెహమ్మద్ని తలుచుకుని చాలా బాధపడుతుంటాడు. తన సమాధి దగ్గరికి వచ్చి ఆ సమాధికి తిను క్రౌన్ పెట్టిస్తాడు. అంటే ఏంటి దాని ఉద్దేశం అంటే యాక్చువల్ సుల్తాన్ మనసులో క్రౌన్ ప్రిన్స్ ఎవరు అంటే మెహమ్మద్దే అనమాట. సో అదే డిస్కస్ చేస్తూ ఉంటాడనమాట. అంటే అతన్నే ప్రిన్స్ చేద్దామని సుల్తాన్ అనుకుంటారు. అయితే నా డెసిషన్ ఈ బాక్స్లో ఉందని రుస్తం పాషాకి ఇచ్చేస్తాడు. అంటే నెక్స్ట్ ఆ సంజయ్కి మనీసాకి ఎవరు వెళ్తారనేది ఆ డెసిషన్ అనమాట. అయితే అందరినీ నించోబెట్టి మన రుస్తం పాషా సుల్తాన్ ఇచ్చిన లెటర్ని చదువుతూ ఉంటాడు. అయితే సుల్తాన్ ఏమో ఆ పైన కొంచెం జాలీలా ఉంటుంది కదా, అక్కడ కూర్చుని చూస్తూ ఉంటారనమాట, డైరెక్ట్గా రారు. అయితే హుర్రెం కూడా వెళ్తుంది అనమాట ఆ సీక్రెట్ ఛాంబర్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ డెసిషన్ ఏమని చెప్తున్నారో విందామని చెప్పి. అయితే రుస్తం పాషా చదివి సడన్గా సేలింని అనౌన్స్ చేస్తాడు. అంటే సేలిం ఎవరైతే ఈ తిరిగిపోతుని అంటే చాలా వ్యసనపరుడు అనమాట, అతన్ని అనౌన్స్ చేస్తారు మనీసాకి. అయితే సుల్తాన్ షాక్ అవుతాడు, సలీం కూడా ఇదేంటి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టు. అయితే హుర్రెం కూడా అది వింటుంది అనమాట. వినేసి హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. అంటే తను సుల్తాన్ అడుగుతారు నువ్వెవరిని అనుకుంటున్నావు అంటే తను కూడా చెప్తుంది నా మనసులో ఎవరున్నారంటే సేలిం అంటుంది. బట్ యాక్చువల్లీ బాయిజిద్ చాలా స్ట్రిక్ట్, అంటే కరెక్ట్గా ఉంటాడు, రూల్స్ ఫాలో అవుతాడు అన్నీ, కాకపోతే కొంచెం ఉక్రోషం ఎక్కువ. ముస్తఫా కరెక్ట్, తనకు కూడా ఇవ్వరు. అయితే అందరూ చాలా డైలమాలో ఉంటారు. మిహ్రిమేమో అదేంటమ్మా ఇలా ఇచ్చారు నాన్న అంటే నువ్వు నాన్నగారి డెసిషన్నే అడగగలవా, అంత ధైర్యం మీకుందా, సుల్తాన్ డెసిషన్ అది మనం ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి కొడుక్కి అందరికీ చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ బాయిజిద్ ఏమో చాలా కోపంగా ఇదైపోతూ ఉంటాడు. ఈలోపే సలీం వస్తాడనమాట. వస్తే ఏంటి అందరూ నా డెసిషన్తో హ్యాపీగా లేనట్టున్నారు, నన్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే ఇక్కడ వాళ్ళ సర్వెంట్కి చెప్తాడు పద మనం ఇంక మనీసాకి వెళ్ళిపోతున్నాము, ప్యాకింగ్లు చెయ్యి అని. అయితే ఇక్కడ అడుగుతుంది మిహ్రిమ అదేంటమ్మా నువ్వు సలీం అసలు ఎలాంటోడో నీకు తెలుసు కదా, అసలు బాధ్యత ఉండదంటే నేను ఆల్రెడీ ఒక కొడుకుని పోగొట్టుకున్నాను, నేను ఇప్పుడు బాయిజిద్ని పెడితే తను కూడా చంపేస్తారు, అదే సలీం అయితే అంత స్ట్రిక్ట్గా తనకి ఆశ లేదు థ్రోన్ మీద, అందుకనే తను పెట్టాను అని అంటది. అయితే ఇక్కడ రుస్తం పాషా ఏమో ముస్తఫాని కొంచెం ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఏంటి డైరెక్ట్ మనీసాకి వెళ్ళిపోదాం అనుకున్నావా అన్నట్టు. అయితే ఇక్కడ ముస్తఫా వస్తాడు, నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నా ఫ్రెండ్స్కి అంటే లేదు హంటింగ్కి వెళ్దామంటే లేదు నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అన్న అంటే నిన్ను సెలెక్ట్ చేయనంత మాత్రం నువ్వు నా కొడుకు కాకుండా పోవు, కొన్ని కారణాల వల్ల అలా సెలెక్ట్ చేశాను, ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంటాడు. సరే అని ముస్తఫాని హగ్ చేసుకుంటాడు అనమాట సుల్తాన్. అయితే ఇక్కడ వలేరియా ఈమె సర్వెంట్ ఉంది కదా సిసిలియా సర్వెంట్, అయితే ఏమవుతుందంటే ఇక్కడ ఈమె ఏదోలాగా సుల్తాన్కి ఎవరు ప్రిన్స్కి దగ్గర అయ్యి మరి హుర్రెం సుల్తాన్ అలా అవుదామని ట్రై చేస్తుంటుంది. అయితే అడుగుతుంది ఎవరు ఇక్కడ సుల్తాన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే అంటే సెలీంకే ఉందని తన సర్వెంట్ చెప్తుంది అనమాట ఈ అమ్మాయి. అయితే ఇంకా సిసిలియా ఫిక్స్ అయిపోతుంది, ఏంటి ఎలా అయినా సెలీంతో నేను ఉండాలి, నేను కూడా హుర్రంలాగా అవ్వాలి అని చెప్పి. అయితే ఇక్కడ ఇతను హిజిర్ పాషా ఏమో ముస్తఫాతో మళ్ళీ మాట్లాడి ఇది చాలా రాంగ్ డెసిషను, చూద్దాం సుల్తాన్ ఏం చేస్తారో, మనం ఎలా అయినా రివాల్ట్ చేద్దాం, లేకపోతే నీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అని ముస్తఫాతో చెప్తాడు. అయితే హుర్రం ఏమో ముస్తఫా ఇలా సడన్గా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు, ఏదైనా ఒక ప్లాన్ చేసి అతను చంపించేయని రుస్తం పాషాకి చెప్పేస్తుంది అనమాట. ఇంకా తను రివెంజ్ తీసుకోవడానికి రెడీ ఉంది మెహమ్మద్ షాకి. అయితే ఇతనేమో అతను అసైన్ చేస్తాడు ముస్తఫా సేఫ్టీ కోసం. ఇక్కడ హారెంలో ఏమో అందరూ రెడీ అవుతూ ఉంటారనమాట. అంటే సేలిం స్నానానికి వెళ్తున్నాడు, సో కొంతమంది ప్రిపేర్ చేయండి అంటే
వాళ్ళ సర్వెంట్ని పిలిస్తే సిసిలియా వెళ్తుంది కావాలని. అంటే సెలీం నుంచి ఎలా అయినా తన అటెన్షన్ డ్రా చేయడానికి సిసిలియా ట్రై చేస్తూ ఉంటుంది. అయితే సెలీం అస్సలు పట్టించుకోడు. మీరు నన్ను హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అనేదో అంటే ఏవో గెట్ అవుట్ అని చెప్పేసి ఆమెను పంపించేస్తాడనమాట. అయితే ఇక్కడ వెలేరియా తనని ఏడిపిస్తుంటుంది. ఏంటి నీ స్టార్స్ పని చేయట్లేదు. యాక్చువల్లీ ఈ సిసిలియాకి స్టార్స్ చూసి తన ఫ్యూచర్ తెలుసుకోవడం తెలుసు. అయితే అందరినీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు సుంబులా వచ్చి, అంటే సెలీంతో వెళ్ళే కాన్క్యుబైన్స్ని. అయితే ఇక్కడ ముస్తఫా పైన అటాక్ జరుగుతుంది మిడ్ నైట్. అయితే ఒక అతన్ని చూపించాం కదా, అతను ముస్తఫాకి సెక్యూరిటీ కోసం పంపిస్తాడు ఒక ఆయన. అతను ఎవరనేది మనకి తర్వాత రివీల్ అవుతుంది. సో ఇతను వాళ్ళందరినీ కాపాడి ఒక అతను షూట్ చేసేస్తాడనమాట ముస్తఫా పైకి. అయితే ఆ టైంలో వాళ్ళ ఒక అమ్మాయి కడుపుతో ఉంది కదా తన కాన్క్యుబైన్, ఆమె చనిపోతుంది అనుకోకుండా ముస్తఫా కాన్క్యుబైన్. అయితే ఇక్కడ సిసిలియా ఏమో సుంబులాని పిలిచి నన్ను కూడా సెలెక్ట్ చేయి, నువ్వు నీకు నా దగ్గర ఒక బ్రోచ్ ఉంది అది నీకు ఇచ్చేస్తాను అంటే, ముందు నాకు ఇవ్వంటే ముందు నన్ను సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇస్తాను అంటది. అయితే సుంబులా కూడా సైలెంట్ అవుతాడు. ఇక్కడేమో సెలీం బాయిజిద్ ఏమో గొడవ పడుతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే సిసిలియన్ సెలెక్ట్ చేయకుండా తన సర్వెంట్ని సెలెక్ట్ చేస్తాడు. ఎవరు? సుంబుల్. ఏంటి అంటే వాళ్ళ సర్వెంట్ ఏం చేస్తుంది, ఆ బ్రోచ్ ఏదైతే తనకి ఆశ పెట్టిందో సుంబుల్కి, ఆ అమ్మాయి తీసుకెళ్ళి నన్ను సెలెక్ట్ చేయని సిసిలియా దగ్గర దొంగతనం చేసి సుంబుల్కి ఇస్తుంది. సో ఆమెను సెలెక్ట్ చేస్తారు. ఇక్కడేమో గుల్ఫేమ్ ఏమో ఫాతిమా సుల్తాన్ అని సుల్తాన్ చెల్లి ఇంకొక అమ్మాయి ఉందన్నమాట. ఆమె ఏమైంది అని తను బాగానే ఉన్నారంట, లెటర్ వచ్చింది అంటే హుర్రెం అంటది వాళ్ళ ఆయనతో ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి అంటే, మీకు అన్నీ తెలుసు సుల్తానా అని గుల్ఫేమ్ అంటూ ఉంటుంది హుర్రెంని. అయితే ఆమె ఎంట్రీ కూడా ఉంటుంది అన్నమాట త్వరలో, అందుకని ఇంట్రొడక్షన్ లాగిది. అయితే ఇక్కడ సుంబులేమో సెలెక్ట్ చేశానని చెప్తాడు. ఈ అమ్మాయి ఉంది కదా సిసిలియా, వీళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారనమాట, నువ్వే దొంగిలించావా అన్నట్టు. ఇక్కడేమో ముస్తఫా బతికే ఉన్నాడని విషయం హుర్రెంకి తెలిసిపోతుంది, అంటే చంపలేదు సరిగా అని. ఈలోపు వీళ్ళిద్దరూ గొడవలు ఆడుకుంటూ ఉంటారు కదా సెలీం. అయితే సిహంగీర్ వెళ్ళి సుల్తాన్కి చెప్పేస్తాడు. ఇందుకే ఏమవుతుంది, సెలీం మీద ఎవరో అటాక్ చేస్తే బాయిజిద్ కాపాడుతాడనమాట. సెలీం కొంచెం పిరికివాడు కూడా. అయితే ఇక్కడ ముస్తఫా పాపం బాధలో ఉంటాడు. వాళ్ళ వైఫ్ అంటే తన కాన్క్యుబైన్ ఇంకా కొడుకు కూడా చనిపోయాడు కదా. అయితే మాహిదేవరనేమో పక్కా హుర్రమే చేయించి ఉంటుంది ఇది, ఆ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా తేలిందా అంటే లేదు ఇంకా ఏం తెలియలేదు, చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అని అంటూ ఉంటారు. అయితే ఇక్కడ సెలీం బాయిజిద్ గొడవ పడుతూ ఉంటారు, కనబడట్లేదని సిహంగీర్ చెప్పాడు కదా. సో సుల్తాన్ వెళ్తే సెలీం ఏమో ఏం చెప్పడనమాట. బాయిజిద్ చెప్తాడు ఇలా ఫైట్ కూడా చేయలేకపోతున్నాడు తిను, నేనే కాపాడాను అంటే సుల్తాన్ సీరియస్ అవుతాడు, తన బ్రదర్ తనకి రెస్పెక్ట్ ఇవ్వు అని. ఇక్కడ ఈ సిసిలియా ఏం చేస్తుంది, స్టార్స్ని చూసి తన ఫ్యూచర్ ఏవో చూసేసుకుంటూ ఉంటుంది, మేడపైకి ఎక్కేసి డ్రా చేస్తూ ఉంటుంది. అఫీఫే హాతుని మనం చూసి షాక్ అవుతుంది, బామ్మో ఈ అమ్మాయికి పిచ్చి కానీ పట్టిందా ఏంటి ఇలా నైట్ టైం అని, అమ్మాయిని చెరసాల్లో బంధించేయండి, రేపు హుర్రెం సుల్తాన్తో రిపోర్ట్ చేద్దామని చెప్పేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోమంటుంది గార్డ్స్ దగ్గరికి. అయితే ఇక్కడ బాయిజిద్ డిన్నర్ చేస్తూ ఉంటే సుల్తాన్తో చెప్తూ ఉంటాడనమాట, నీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు, నీకు ఎంతున్నా వాళ్ళని ప్రొవోక్ చేయకూడదు తప్పు చేయమని అని బాయిజిద్కి చెప్తూ ఉంటాడు, నువ్వు కాస్త పేషెన్స్ నేర్చుకోవాలి అని. ఇక్కడ సిసిలియాని పొద్దున్నే మన హుర్రెం దగ్గరికి తీసుకెళ్తే, ఏంటమ్మా అసలు నీతో ప్రాబ్లం ఏంటి, ఒకసారి సూసైడ్ చేసుకుంటావో ఏదో పైకి వెళ్ళి ఏంటి అసలు నీ ప్రాబ్లం అంటే, నేను స్టార్స్లో చూశాను, మీరే నాకు సోర్సు, మీరు ఎలా అయినా నన్ను ప్రిన్స్ దగ్గర పంపించండి అంటే హుర్రెం నవ్వేసి వెళ్ళిపో నీకు అంత సీన్ లేదా అంటది. ఇక్కడేమో మాహిదేవర నా పగిలిపోయిన మిర్రర్ని చూసి నా పాపం వల్ల ఇదంతా జరుగుతుందేమో అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడేమో రుస్తం పాషా వచ్చి ఇలా ముస్తఫా పైన అటాక్ జరిగిందంట అంటే సుల్తాన్ చాలా సీరియస్ అయిపోయి, అసలు ఎవరు నా కొడుకు మీద అటాక్ చేసే అంత ధైర్యం ఎవరికి ఉంది, వెళ్ళి ఫైండ్ అవుట్ చేయి అని చెప్పి పంపిస్తాడు. అయితే ఇక్కడ హుర్రెం ఏమో చూస్తూ ఉంటుంది అనమాట, అంటే ఏమవుతుందా అన్నట్టు. ఇక్కడ ముస్తఫా ఏమో ఒక ఫైట్ చేస్తాడు, ఒక అతను దొరుకుతాడు అనమాట. అతను ఎవరి పేరు చెప్తాడు అంటే రుస్తం సర్వెంట్ పేరు చెప్తాడు అనమాట. ఇక్కడ హుర్రెం వెళ్ళి ఇలా జరిగిందంట కదా ముస్తఫాకి ఏమన్నా అయిందంటే సుల్తాన్ ఏమో ఫైండ్ అవుట్ చేస్తున్నారంట ఇంకా అని చెప్తాడు. ఇక్కడేమో దొరికారంట కదా అతన్ని చంపేయకుండా ఎందుకు వదిలేవని అడిగితే, లేదు సుల్తాన్కి ప్రూఫ్ చూపించాలి ఎవరి పేరు చెప్పాడా అని అంటారనమాట. సుల్తాన్కి ఏమో రుస్తం పాషా వచ్చి ఎవరో పేరు చెప్తాడు, అతనే అటాక్ చేశాడని చెప్పి, అంటే కన్విన్స్ చేయడానికి సుల్తాన్ని. బట్ యాక్చువల్లీ వీళ్ళే చేయిస్తారు కదా. ఇక్కడేమో సిసిలియా కోపంగా తను ప్లాన్లో వేస్తూ ఉంటుంది, ఎలా అయినా కన్విన్స్ చేసి నేను సుల్తాన్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి చాలా ట్రయల్స్ చేస్తూ ఉంటుంది, కానీ తనకి కుదరట్లేదన్నమాట. అయితే ఇక్కడ హుర్రెం ఏమో సెండ్ ఆఫ్ ఇస్తుంది, సెలీం వెళ్ళిపోతూ ఉంటాడనమాట ఇంకా. అయితే ఇక్కడ ఆత్మక అని, ఇతని పేరు ఆత్మక అనమాట, ఇతను వచ్చి ప్రిన్స్కి ఒక లెటర్ ఇమ్మని చెప్పి తలసి కలికి ఇస్తారు. అది చదివితే అందులో ఏమని ఉంటుందంటే, హిజిర్ పాషా నీకు ఒక 2 సోల్జర్స్ని పంపిస్తున్నారు నీ సేఫ్టీ కోసం అని చెప్తారు. అది వీళ్ళిద్దరు అనమాట.
సో వీళ్ళిద్దరూ ఇంక నుంచి ప్రిన్స్ దగ్గర ఉంటారు తన సేఫ్టీ కోసం అన్నట్టు. అది హిజర్ పాషా పంపారని చెప్తాడు. అయితే ఇక్కడ కాన్క్యుబెన్స్ అందరూ సెలీంతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటే ఈలోపు సిసిలియా వచ్చేసి ఏడ్చుకుంటూ హుర్రెం తోసుకుంటూ సర్వెంట్స్ అందరి దగ్గరని తోసుకుంటూ హుర్రెం దగ్గరికి వచ్చేస్తుంది. ప్లీజ్ నన్ను ఎలా అయినా ప్రిన్స్తో పంపించండి, నేను చాలా మీకు ఒబేగా ఉంటాను ఇది అదంటే, సరే మా ఇద్దరిని పర్సనల్గా వదిలేయండి అని, ఇక్కడి నుంచి నేను చెప్పినట్టు నువ్వు ఉంటానంటే పంపిస్తాను అంటది. ఇక్కడి నుంచి నీ పేరు నుర్బాను అని పెడుతున్నాను అంటది. ఈమె చాలా పవర్ఫుల్ సుల్తాన్ అయిపోద్ది ఫ్యూచర్లో. దీని పేరు నుర్బాను అనమాట, సెలీం కాన్కుబైన్. అయితే సరే నా సర్వెంట్ని మాత్రం పంపించకండి, తను కూడా సెలెక్ట్ చేశారంటది. పాప నీ పిల్లని వదిలేయమని చెప్తుంది నుర్బాను. అంటే అక్కడ అంటుంటుంది అనమాట, చూసి ఇక్కడి నుంచి నా పేరు నుర్బాను, నన్ను సిసిలియా అని ఎవరు పిలవద్దు, నాకు ఖుర్రం సుల్తానా ఈ పేరు పెట్టింది అని చెప్తుంది. పాప మీ అమ్మాయి తన సర్వెంట్ ఏమో తన ప్లేస్ తీసేసుకుందని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఆత్మక ఉన్నాడు కదా, ప్రిన్స్ దగ్గర పంపించాడన్నారు. అతనేమో ఎవరో ఒక అతనితో వెళ్ళి వెనక నుంచి మాట్లాడుతూ ఉంటాడు, మేము ఎలా అయినా ప్రిన్స్ ప్యాలెస్లోకి వెళ్ళిపోయామని చెప్పి. సో ఇతను ఎవరనేది మనకి తర్వాత తెలుస్తుంది. సో ఇక్కడ ముస్తఫా ఏం చేస్తాడంటే, ఈ ఎవరైతే దొరికారో రుస్తెం పేరు చెప్పాడో వాళ్ళని కూడా ఎవరో చంపేస్తారనమాట, హుర్రెం మనుషులే, అంటే రుస్తెం పాషా మనుషులు. అయితే రుస్తెంకి ఒక గిఫ్ట్ పంపిస్తాడు. ఎవరంటే ఎవరైతే తిన మీద అటాక్ చేశాడో అతని తల పంపిస్తాడు. అండ్ హుర్రెంకి కూడా గిఫ్ట్ పంపిస్తాడు, ఈ తేలుని అనమాట. అయితే హుర్రెం అది చూసి చాలా షాక్ అవుతుంది. అంటే ముస్తఫా వార్ డిక్లేర్ చేశాడనమాట హుర్రెం పైన, ఇంకా రుస్తెం పాషా పైన. అయితే ముస్తఫా ఏం చేయబోతున్నాడు అండ్ హుర్రెం అండ్ రుస్తెం దానికి ఎట్లా రియాక్ట్ అవుతారు అనేవి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడ చిన్న డిస్క్రిప్షన్ ఇస్తారనమాట. అయితే సుల్తాన్లో ఉన్న అన్ని క్వాలిటీస్ వాళ్ళ కొడుకులు ఎలా చేసుకున్నారని. సిహంగీర్ ఏమో చాలా తెలివైన అబ్బాయి, ఇంకా బాయిజీద్ ఏమో చాలా కోపం ఉక్రోషం, అండ్ ఇంకా సేలీం ఏమో కొంచెం లేడీస్ పైన అలాంటి అట్రాక్షన్. సో సుల్తాన్కి ఇవన్నీ కలిపి ఉన్నాయి, బట్ పిల్లల్లో మాత్రం ఇలా ఒక్కొక్కటి వచ్చాయి అన్నట్టు మనకి ఈ సీరియల్లో డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అది చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకని మీకు లాస్ట్లో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట వీళ్ళ క్వాలిటీస్ కోసం నేను. ఓకే, థ్యాంక్ యూ.